పరకామణి దొంతలో రెండే 2 పాయింట్లు. నంబర్ 1 ఏంటంటే, ఆ పరకామణికి సంబంధించి దొంగతనం జరిగిన మాట వాస్తవం. ఆ దొంగ దగ్గర దొరికింది $900. అతను ఏళ్ల తరబడి దొంగతనం చేసిన మాట వాస్తవం గాని, అది కోర్ట్‌లో ప్రూవ్ చేయలేరు. దొరికినటువంటి సందులో $900 ప్రకారం అయితే 15 రోజులు శిక్షేస్తారా? 10 రోజులు శిక్షేస్తారా? తొలిసారి దొరికాడు కాబట్టి మందలించి వదిలిపెడతారా? అది కోర్టు విచక్షణ మీద ఆధారపడింది. మాక్సిమం 6 నెలలు. అదే అతను ఇంతకాలం ఆ డబ్బులు చోరీ చేసిన డబ్బులతో కొన్నటువంటి వాటి ద్వారా పెరిగిన ఆస్తులు, ఆ ఆస్తులు మొత్తం కలిపితే ₹100,00,00,000 విలువైనది గుడికి ఇచ్చేశారు కాబట్టి, దాని కింద అతన్ని వదిలేస్తూ అతను బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినోడు. కుటుంబానికి తెలియకుండా చేశాడు. కుటుంబం ఇది తెలియగానే అతన్ని కంట్రోల్ చేసింది. అతని చేత వాళ్ళే బలవంతంగా రాయించారు అన్నటువంటిది తెలిసాక ఆగినటువంటి ఇష్యూ ఒకటి. ఇప్పుడు ఆ వ్యవహారంలో నిన్న హైదరాబాద్‌లో జరిగినటువంటి చర్చలో అట్లెట్లా చేస్తారు? అట్లెట్లా వదిలేస్తారు? వదిలిపెట్టకూడదు. దీన్ని రివ్యూ చేయాలి అన్నటువంటి పాయింట్. లోక్ అదాలత్‌లో కూడా రాజీ అయినటువంటి కేసుని ప్రస్తుతానికి అబెయన్స్‌లో పెడుతూ హైకోర్టు విచారిస్తున్నటువంటి వేళ ప్రముఖులైనటువంటి జేడీ లక్ష్మీనారాయణ గారు, సుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరూ కలిసి నిన్న కూర్చొని దీని మీద ఒక విచారణ కమిటీ వేయాలంటున్నారు. మాజీ జడ్జి గారి మాజీ జడ్జి గారి నాయకత్వంలో కమిటీ వేస్తే ఏం ప్రయోజనం? ఎందుకంటే ఇందులో రిజిస్ట్రేషన్‌కి అయినటువంటి ఖర్చును ఒక మాజీ జడ్జి గారే పెట్టుకున్నారు. సుప్రీంకోర్టు మాజీ జడ్జి గారు. మరి ఆయనది రైటు, ఈయనది రాంగ్ అవుతదా? ఇక్కడ శిక్షించాలనుకుంటే కేసు పెట్టి కంటిన్యూ చేయటం. అతన్ని అరెస్ట్ చేసి అలా సంబంధించినటువంటి. లేదు శిక్షించక్కర్లేదు ఆల్రెడీ రాజీ అయ్యింది గదా అనుకుంటే, ఈటు పక్కన ఇంతకుముందు ఉన్నటువంటి పాలక మండలి చేసింది రైట్ అవుతుంది. ఏం జరుగుతుందో కోర్ట్ ఏం చెప్తుందన్న దాని మీద డిపెండ్ అయ్యి ఉంది.